వెల్కమ్ టు జేపీ స్టడీ. మనం లాస్ట్ వీడియోలో తెలుగు పెడగాగి చేస్తున్నాం కదా, టీఎస్ టెట్కు టీఎస్డిఎస్సికి సంబంధించి మనం భాషా చరిత్ర, భాష యొక్క లక్షణాలు చూసాం. ఇక ఈ వీడియోలో భాషా స్వరూప స్వభావాలు చూద్దాం. భాషా స్వరూప స్వభావాలను బట్టి భాషా లక్షణాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ద్వివిధ నిర్మాణం అంటే భాషలో పరిమిత సంఖ్యలో ఆయా ధ్వనులను భిన్నంగా కూర్చడం ద్వారా అసంఖ్యాకమైన పదజాలాన్ని సృష్టించడం. పదాల వాక్యాల ద్విపద నిర్మాణం వల్ల భాషా నిర్మాణ వైవిధ్యం కలదు అని చెప్పవచ్చు. ఏమంటున్నారు? ద్వివిధ నిర్మాణం. అసలు భాషలో పరిమిత సంఖ్యలో ఉన్న ధ్వనులు భిన్నంగా ఒకే రకంగా కాకుండా మార్చి కూర్చడం వల్ల అసంఖ్యాకమైన ఎక్కువ సంఖ్యలో పదజాలాన్ని సృష్టించవచ్చు. పదాలు వాక్యాల ద్విపద నిర్మాణం వల్ల భాషా నిర్మాణ వైవిధ్యం కలదని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ సృజనాత్మకత. సృజనాత్మకత అంటే ఒక వాక్యం విని దాని నిర్మాణం గ్రహించి అలాంటి కొత్త వాక్యాలు సొంతంగా నిర్మించడం జరుగుతుంది. ఇలా సొంతంగా నూతనంగా చేసే వాక్య నిర్మాణమే సృజనాత్మకత. ఇప్పుడు మనం ఏదైనా ఒక వాక్యం వింటాము, దాన్ని కొత్తగా అది మనకేమర్థమైందో గ్రహించి దాన్ని కొత్తగా మన ఓన్ వర్డ్స్గా తయారు చేయడాన్నే సృజనాత్మకత అంటారు. శబ్దార్థాల సాంకేతిక సంబంధం. పదాల వేర్వేరు ప్రయోగాలను బట్టి వాటి అర్థాలు మారుతుంటాయి. ఇలా మారడం వల్ల శబ్దార్థ సంబంధం సాంకేతిక వల్లనే జరుగుతుంది. చూడండి, పదాల వేర్వేరు ప్రయోగాలు. ఇప్పుడు ఒకచోట ప్రయోగం చేస్తే దాని అర్థం ఇంకోలాగుంటుంది, ఇంకో చోట ప్రయోగం చేస్తే ఆ అర్థము ఆ వర్డ్కు మీనింగ్ వచ్చేసి వేరేలాగుంటుంది. ఇలా ఉండటాన్నే శబ్దార్థాల సాంకేతిక సంబంధం అంటారు. ఇక వక్తృశ్రోత్ర విపరిమాణం. వక్తృశ్రోత్ర విపరిమాణం అంటే ప్రతి వ్యక్తి మాట్లాడగలడు, వినగలడు. ఇలా రెండు పాత్రలు పోషించడాన్నే వక్తృశ్రోత విపరిమాణం అంటారు. ఒక ప్రత్యేకత. అసలు వార్తా ప్రసారంలో ప్రేరణ, ప్రతిక్రియ రెండు ఉంటాయి. ఈ రెండింటికి సహజ సంబంధం లేకపోవడమే ప్రత్యేకత. ఇప్పుడు వార్తలు ప్రసారం చేస్తారు, ప్రతిక్రియ రెండు ఉంటాయి. వార్తా ప్రసారంలో ప్రేరణ ఉంటుంది, ప్రతిక్రియ రెండు ఉంటాయి. ఈ రెండింటికి సహజ సంబంధం లేకపోవటమే ప్రత్యేకత. ఇప్పుడు వడ్డించాం రండి అన్నప్పుడు ఆ భాష తెలిసిన వాళ్ళు వస్తారు, అదే ఇతర భాష వాళ్ళు వస్తారా? రారు కదా. అలాగనమాట. నెక్స్ట్ ప్రేరణ దూత. ప్రేరణ దూరత. అమూర్త అంశాల గురించి మాట్లాడగలిగి భూత భవిష్యత్ వర్తమానాల గురించి మాట్లాడగలగడాన్నే ప్రేరణ దూరత అంటారు. అమూర్త అంశాల గురించి మాట్లాడగలిగి భూత భవిష్యత్ వర్తమానాలు, చూడండి, భూత భవిష్యత్ వర్తమానాల గురించి కూడా మాట్లాడగలగడాన్నే ప్రేరణ దూరత అంటారు. సాంస్కృతిక ప్రసారణం అంటే భాష ఒకరి నుండి మరొకరికి ప్రసరించి ఒక తరం నుంచి తర్వాతి తరాలకు ప్రసరించడాన్నే సాంస్కృతిక ప్రసారణం అంటారు. ఇక నెక్స్ట్ లిపి. తెలుగు లిపి పరిమాణం చూద్దామా. లిపి అనేది పారసీ పదం డిపి నుండి పుట్టిందని కొందరి నమ్మకం. ఏంటంట? లిపి అనేది పారసీ పదమైన డిపి నుండి పుట్టిందని కొందరి నమ్మకం. క్రీట్ తెగవాళ్ళు ఆలెఫ్ పదంలోని లైఫ్ క్రమంగా లిపి అనే పదంగా మారినట్లు కొందరి వాదన. ఇవన్నీ ఊహలే. ప్రాచీన కాలంలో భావ ప్రకటనకు ధ్వని చిహ్నాలను, వేటిని భావ ప్రకటనకు ఏం వాడేవారు? ధ్వని చిహ్నాలను. ఎదుట లేని వాళ్ళకి తెలపడానికి చిత్రాల సంకేతాలను వాడేవాళ్ళు. దీన్నే ఇప్పుడు చిత్రాల సంకేతాలను వాడేవాళ్ళు యూజ్ చేస్తారే, ఆ లిపిని చిత్రలిపి అంటారు. ఆ చిత్రాలకు రంగులు పులిమేవారు, అనగా వర్ణాలు లేపనం చేసేవారు. ఇప్పుడు ఏదైనా డయాగ్రాము వేసి దాన్ని వివరించాలంటే దానికి రంగులు వేసేవాళ్ళు. రంగులంటే ఆ వర్ణాలనే లేపనం చేసేవారు అని కూడా చెప్తారనమాట. ఈ లేపనం క్రమంగా లిపిగా మారిందని భారత శాస్త్రవేత్తల నమ్మకం. ఈ లేపనమే క్రమక్రమంగా లిపిగా మారింది అనేది మన ఇండియన్స్ యొక్క శాస్త్రవేత్తల నమ్మకం.
అమరావతిలో లభించిన అశోకుని శిలాశాసనం ఆధారంగా అప్పటి లిపి ఆంధ్రదేశంలో ఉన్నట్లు, ఇది బ్రాహ్మీ లిపికి సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటంట, మన మన ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో లభించిన అశోకుని శిలాశాసనం ఆధారంగా అప్పటికే లిపి ఆంధ్రదేశంలో ఉన్నట్లు, ఆ లిపి అనేది బ్రహ్మలిపికి దగ్గరగా ఉన్నట్లు తెలుస్తుంది. బ్రహ్మలిపినే మౌర్యలిపి, అశోకలిపి అని కూడా అంటారు. బ్రహ్మలిపిని ఏమంటారు? మౌర్యలిపి, అశోకలిపి అని కూడా అంటారు. తెలుగు లిపి దక్షిణ బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించిందని అంటున్నారు. ఏంటి? తెలుగు లిపి దేని నుంచి ఉద్భవించింది అంటున్నారు? దక్షిణ బ్రాహ్మీ లిపి నుంచి. తెలుగునాడును పాలించిన శాతవాహనులు, ఎవరిని? తెలుగునాడులు పాలించిన శాతవాహనులు ప్రాకృత భాషలో శాసనాలు వేయించారు. ఇది తెలుగు పదాల బ్రాహ్మీ లిపిలోనే ఉన్నాయి. ఇవి తెలుగు పదాలు ఏ లిపిలో ఉన్నాయంట? బ్రాహ్మీ లిపిలోనే ఉన్నాయి. తెలుగునాడును పరిపాలించిన శాతవాహనులు ప్రాకృత భాషలో, ఏ భాషలో? ప్రాకృత భాషలో శాసనాలు వేయించారు. ఇందులో తెలుగు పదాలన్నీ ఏ లిపిలో ఉన్నాయి? బ్రాహ్మీ లిపిలోనే ఉన్నాయి. శాలంకాయనులు కూడా బ్రాహ్మీ లిపిలో మార్పులు తెచ్చారు. ఇప్పుడు మనం వాడుతున్న తలకళ్ళు వీళ్ళ కాలంలో అడ్డగీతగా ఉండేది. చూడండి, మనం ఇప్పుడు వాడుతున్న తలకలు అంటే తలకట్టు వీళ్ళ కాలంలో అడ్డగీతగా ఉండేది. విష్ణు కుండినులు చేసిన మార్పు వల్ల బ్రాహ్మీ లిపి రూపం మారింది. ఎవరు చేసిన మార్పు వల్ల బ్రాహ్మీ లిపి రూపం మారింది? విష్ణు కుండినుల కాలంలో అక్షరాలపై అడ్డగీతలు అధికంగా కనిపిస్తాయి. వీరి కాలంలో ద్రావిడ భాషకు సంబంధించిన అనే అక్షరం శాసనాల్లో కనిపిస్తుంది. ఎవరి కాలంలో? విష్ణుకుండిల కాలంలో ద్రావిడ భాషకు సంబంధించిన అనే అక్షరం ఈ శాసనాల్లో కనిపిస్తుంది. ఈ బండిరా అనే అక్షరమే తర్వాతి కాలంలో డా, రా, లా, రా, లా, బండిరా మొదలైన రూపాలుగా పొందింది. క్రీస్తు శకం 7వ శతాబ్దిలో ఆంధ్రదేశాన్ని ఎవరు పాలించారు? చాళుక్యులు పాలించారు. ఈ చాళుక్యుల కాలం నాటి లిపి తెలుగు కన్నడ భాషల కలుపుగలుపుగా ఉంటుంది. ఏముంటుందంట? చాళుక్యుల కాలం నాటి లిపి తెలుగు కన్నడ భాషల కలుపుగలుపుగా ఉంటుంది. పశ్చిమాంధ్రాను పరిపాలించిన చోళులు సైతం తెలుగు శాసనాలు వేయించారు. పశ్చిమాంధ్రాను పరిపాలించిన చోళులు ఏం వేయించారు? తెలుగులోనే శాసనాలు వేయించారు. ఈ చోళుల రాజవంశానికి చెందిన ఎరికల్ ముత్తురాజు అనే పాలకుడు వేయించిన శాసనం ఎర్రగుడిపాడులో లభించింది. చూడండి, చోళుల రాజవంశానికి చెందిన ఎరికల్ ముత్తురాజు అనే పాలకుడు వేయించిన శాసనం ఎర్రగుడిపాడులో లభించింది. ఇదే మనకు లభించిన తొలి తెలుగు శాసనం. నన్నయ్య వేంగి చాళుక్య లిపిలో భారతం రాశాడు. చూడండి, నన్నయ్య గారు ఏ లిపిలో భారతం రాశారు? వేంగి చాళుక్య లిపిలో. కాకతీయుల కాలం నాటి తెలుగు లిపికి తనదైన రూపం ఏర్పడింది. ఎవరి కాలంలో తెలుగు లిపికి తనదైన రూపం ఏర్పడింది? కాకతీయుల కాలంలో. శ్రీనాథుడి కాలం నాటి లిపి నేటి తెలుగు లిపికి సన్నిహితంగా ఉంటుంది. ఎవరి కాలం నాటి లిపి నేటి తెలుగు లిపికి సన్నిహితంగా ఉంటుంది? శ్రీనాథుడి కాలం. ఇక విజయనగర రాజులు తెలుగు లిపి మన లిపితో సరిపోతుంది. చ, జ అక్షరాల్లో దాంతోచ్చారణ కోసం ఉంచిన తావొత్తు గుర్తు బ్రౌన్ చెప్పినట్లు గుర్తించారు. ఎవరు చెప్పారంట? తావొత్తు బ్రౌన్. ప్రాచీన కాలంలో ఉన్న అరసున్న 16వ శతాబ్దానికి ముందు లేదు. 16వ శతాబ్దానికి ముందు అరసున్నా లేదు. ఆ తర్వాత తేల్చి పలుకబడే అనుస్వరానికి బదులుగా అర్ధానుస్వారం చేర్చి ఉండవచ్చు. ఇప్పుడు క్ష అనేది సంయుక్త అక్షరం కనుక దీన్ని ప్రత్యేకంగా హల్లుల్లో చేర్చవలసిన పని లేదు. ఈ క్ష అనే అక్షరాన్ని వేటిలో చేర్చాల్సిన పని లేదు? హల్లుల్లో. ఇతర భాషల ప్రభావం వల్ల తెలుగులో చేరిన తాలూకు కాఫీలో ఎఫ్ శబ్దాలు, ఉర్దూలో ఖా, ఫా శబ్దాలు, ఖబర్, ఫసల్ తెలిపే లిపి తెలుగులో లేదు. ఏంటి? ఇతర భాషల ప్రభావం వల్ల తెలుగులో
చేరినటువంటి కాఫీలు, కాఫీలో ఎఫ్ శబ్దాలు, ఉర్దూలో ఉన్న ఖాఫా శబ్దాలు తెలుగు లిపిలో లేవు. ఇక నెక్స్ట్ వీడియోలో మనం భాషోత్పత్తి వాదాల గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.